ఇంకా 24 గంటల్లోనే కన్యా రాశి వారికి అదృష్ట యోగం. రేపు వినాయక చతుర్థి నుండి కూడా వీరికి కష్టాలు గట్టెక్కే సమయం. 10 ఏళ్ల పాటు తిరుగులేదు. ఇంకా 24 గంటల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, రేపటి నుండి కూడా వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం వీరికి పట్టబోతూ ఉంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు అయితే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర నక్షత్రపు 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా వీరు కోరుకున్న జీవితం అయితే లభిస్తుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారు. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు ఈ సమయంలో తొలగిపోతాయి. అనుకూల పరిస్థితులు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మీకు పూర్తిగా అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. దుర్గా ధ్యానం చేయడం మేలు. గ్రహ బలం చాలా అనుకూలంగా ఉంటుందండి. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం కూడా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుండి పూర్తి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు అయితే ఉన్నాయండి. కీర్తి పెరుగుతుంది. ఈశ్వర ధ్యానం అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులను మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీరు కోరుకున్న జీవితమే వీరికి లభిస్తుంది. కన్యా రాశిలో జన్మించిన వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఈ రాశి వారి లక్షణాలు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఏ విధంగా ఉంటాయి, వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తిస్తారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చాలా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ చాలా అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలవారై ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహితవర్గము వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు. రచయితగా, లేఖకునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణిస్తారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులనే చెప్పాలి. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు, ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పును కలిగి ఉంటారు. తనువును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోవచ్చు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతాపరాధము కారణంగా కొన్ని సమస్యలు వీరు ఎదుర్కొంటారు. వీరికి శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని అయితే వీరు గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అయ్యే సూచనలు ఉన్నాయండి. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాలు ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వీరు ఏర్పరచుకుంటారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కగా దిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. హాస్యము, అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలుగుతారు. ఏ పని అయినా చివరకు వారు కొనసాగించాల్సి ఉంటుంది. పనులను చక్కదిద్దట్లో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా సరే నష్టపోగలిగే అవకాశములు ఉన్నాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. గృహము వీరికి నచ్చిన విధంగా వీరు తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు వీరు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన
కారణంగా వీరు సమస్యలను కూడా అధిగమించవచ్చు. కన్యా రాశి వారి లక్షణాల గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు అనవసరమైన విషయాల్లో అసలు జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అయితే అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని వీరు మొదలు పెట్టారు. ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవం మర్యాద కోసం పాటుపడుతూ ఉంటారు. ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు పడరు. వీరికి స్నేహితుల సంఖ్య అధికంగానే ఉంటుంది. ఇతరుల తప్పులు సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ యొక్క తప్పులను గుర్తించిన వాటిని సరిదిద్దుకోలేరు. ఇక మహిళలైతే భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు చాలా అధికంగానే శ్రమిస్తారు. ఈ విషయంలో సక్సెస్ అవుతారు. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు. మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు. ఇతరులపైన ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరినీ వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా కూడా వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అయితే చెబుతున్నారండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం అనే మనం చెప్పవచ్చు. కన్యా రాశికి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో కూడా మీరు డబ్బును అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ధనకారకుడైన గురువు భాగ్యస్థానంలో సంచరించడం చేత ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే సంవత్సరం అంతా రాహు గోచారం 7వ ఇంట్లో ఉండడం, శని దృష్టి 8వ మరియు 12వ ఇండ్లపైన ఉండడం చేత ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకొని శ్రమను వదిలేసినట్లయితే దాని ద్వారా వచ్చే డబ్బు మీకు ఉపయోగపడడం అయితే జరగకపోవచ్చు. కన్యా రాశిలో జన్మించిన వారికి కుటుంబపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఇంట్లో ఆరోగ్య సమస్యల కారణంగా కానీ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వలన కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో సరైన అవగాహన అనేది లేకపోవడం వలన కానీ ఇంట్లో ప్రశాంతత కరువయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ విషయాలు ఇతరుల యొక్క జోక్యం ఎక్కువ అవ్వడం, వారి యొక్క ప్రలోభాలకు కానీ లేదా చెప్పుడు మాటలకు కానీ మీ కుటుంబ సభ్యులు లొంగిపోవడం చేత ఇంటిలో అనవసరమైనటువంటి సమస్యలు అధికంగా అవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కూడా బాగుండకపోవడం లేదా జీవిత భాగస్వామిని ఆరోగ్యం బాగుండకపోవడం వలన మీరు మానసికంగా మరియు శారీరకంగా కూడా విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందండి. అయితే ఇదే సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా మీలోని ధైర్యం కానీ ఉత్సాహం కానీ తగ్గకుండా సమస్యలను ఎదుర్కొనవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.